పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు చేయవలసిన పూజ ఇది గరుడ పంచమి పూజ. ఇది ఎలా చేయాలి అనేది చాలా వివరంగా పెట్టాను. ఒకసారి చూడండి. ఒక పీట మీద కొంచెం ముగ్గులు అలా పెట్టుకొని ఒక అరిటాకు వేయాలి. అరిటాకు వేసిన తరువాత దాని మీద కొంచెం బియ్యం పోసి అలా కొంచెం సర్దుకుంటాము. ఆ సర్దుకున్న తరువాత చిన్న నాగపడిక అని ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చిన్న నాగపడిక మనకి వెండిది కానీ బంగారం కానీ ఏదైతే అది తెచ్చుకోవచ్చు. అది తెచ్చుకొని దాని కింద కొంచెం కుంకుమ పెట్టేసి దాన్ని ప్రతిష్ఠించాలన్నమాట. ప్రతిష్ఠించిన తర్వాత దానికి కొంచెం పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. పెట్టిన తర్వాత కొన్ని పువ్వులు పక్కన పెట్టుకుంటాం అంతే. ఇంకా చేయవలసింది ఏమీ లేదు. కొంచెం పాయసాన్నం నైవేద్యం పెట్టేసి ఆ కథ మనం చదువుకుంటే సరిపోతుంది. ఆ కథ కూడా నేను పెడతాను, ఒక్కసారి చూడండి. ప్రతి సంవత్సరం కూడా గరుడ పంచమి చేసుకోవాలి. జై శ్రీరామ్.